కేశరామారావు గారు కేరళ వెళ్తే ఒక వేరే సినిమాకి షూటింగ్ కోసం చెప్పి వెళ్తే అక్కడ ఏదో రాత్రిపూట ఖాళీగా ఉండి ఏదో ఒక చిన్న సినిమా ఉందని చెప్పని చూస్తే మలయాళంలో సినిమా చాలా లో కాస్టింగ్ తోటి ఇదే ఉందన్నమాట. అది చూశాడు. చూసి ఇది నచ్చింది. అది నచ్చి చాలా సెంటిమెంట్గా బాగుందని చెప్పి ఆకాశ దూత అని చెప్పని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా ఇది ఉంది, ఆ సినిమా బాగుంది కానీ చాలా సీనియర్ డైరెక్టర్ అయితే కానీ చేయలేరు, అంత హెవీగా ఉంది అని చెప్పనేసి అన్నారు నాతోటి. నన్ను చూడమంటే నేను కూడా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత సరే ఏదో అది ఇది అని చెప్పనేసి అనుకుని కుదరలేదు. కుదిరిపోతే నువ్వు ఆ వేలు క్యారెక్టర్ ఫ్యామిలీది బాగా తీసావు కదా, సెంటిమెంట్ బాగా పండించావు కదా, నువ్వే చేసేయి అని చెప్పనేసి అన్నారు. భయం వేసింది ముందు, ఇంత హెవీది చేయటం అని. అప్పుడు దాకా నేను చిరంజీవి గారితో ఇవన్నీ ఫైట్లు డ్రామాలు ఇవన్నీ చేసిన వాళ్ళం కదా అని చెప్పని అనిపించింది. సరే ఏదో ఛాలెంజ్లాగా తీసుకొనేసేసి దాని మీద వర్కౌట్ చేసేసి స్క్రిప్ట్ సత్యమూర్తి గారు, మన ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ సత్యమూర్తి గారు రైటర్గా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. వీటన్నిటికి పనిచేశాడు, అభిలాష ఛాలెంజ్ వీటన్నిటికి పనిచేసి బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. సో దానితోటి కూర్చొనేసేసి బాగా చేంజెస్ చేసుకున్నాం, మన నేటివిటీకి తగ్గట్టుగా మనం ఇవన్నీ చేసుకునేసేసి. వేటూరి సుందరరామూర్తి గారితో పర్టికులర్గా ఈ కోదండరామరెడ్డి గారు చేసే మామూలు వేరే వాళ్ళు చేసే వాటికి కూడా డైరెక్టర్ గారి సినిమాలకి చాలా వాటికి నేను సాంగ్స్ రాయించడానికి ఆయనతోటి బాగా ఇంటరాక్ట్ అయ్యేవాడు. బాగా ఫ్రెండ్గా బాగా చాలా ఇదిగా ఉండేదన్నమాట. మాకు బాగా హోటల్స్లో ఖర్చు పెట్టేవాడు, హోటల్స్లో ఆయన సొంత డబ్బులతోటి రూమ్లో ఆయనే పెట్టేవాడు. అలా చేసి చాలా బాగా ఇదిగా ఉండేవాడు. అట్లాగా ఆయన దగ్గరికి పోయి చెప్పటం, ఇట్లా గురువుగారు మనకేదో చిన్న సినిమా వచ్చింది, చిన్న సినిమా చాలా లో బడ్జెట్ చిన్న సినిమా వచ్చింది, మీరు చిన్న సినిమా అనేది కాకుండా డబ్బులు ఆయన ఒకటి మామూలుగా మాట్లాడితే అంటాడనమాట, లక్ష్మీ పలకందే సర్వస్వతి బయటికి రాదు నాయన అని చెప్పనేవాడు. అంటే ముందు డబ్బులు ఇది కనపడితే కానీ అని చెప్పనేది. అంత మాత్రం మళ్ళీ డబ్బులు ఇచ్చుకొని ఏడిపించేవాడు, మళ్ళీ అది వేరే సంగతి. సో ఇది ముందుగానే ఆయనతో చెప్పేసేసి, లక్ష్మి అయితే కటాక్షిస్తుంది బాబు, ముందు సరస్వతే బయటికి రావాలి, ఇది ప్రొడ్యూసర్ గారు ఏదో చేస్తున్నారు అని చెప్పనేసి ఆయనతోటి మాట్లాడుకుంటే ఆయన నవ్వి సరేలే అని చెప్పనేసి కంపోజింగ్కి కీరవాణి గారిని మ్యూజిక్ మాట్లాడుకొని, కీరవాణి గారు కూడా అప్పుడు చాలా తక్కువకి ఒప్పుకున్నారు. అంటే ఆల్రెడీ అప్పుడు కేశరామారావు గారితో సినిమా చేస్తున్నారు. మామూలుగా జనరల్గా వచ్చేది అప్పుడు ఫేమస్ ఇట్లాంటి క్యారెక్టర్కి జయసుధ అని చెప్పనేసి అనుకున్నాం. జయసుధ అనుకున్న తర్వాత ఆయనతోటి అప్రోచ్ అయ్యి మాట్లాడిన తర్వాత, నేను ఇలాంటి సినిమా ఆల్రెడీ చేస్తున్నాను అన్నారు. అదేంటి అని చెప్పనేసి అంటే, ఇది బేసికల్గా ఏంటంటే ఈ మాతృదేవో అనేది బేసిక్గా హూ విల్ లవ్ మై చిల్డ్రన్ అనేది ఇంగ్లీష్ పిక్చర్ బేస్. సో అది బేస్ చేసుకొనేసేసి అటు హిందీలోనూ రేఖ చేసింది వాళ్ళు చేశారు, తెలుగులో కూడా పిసి రెడ్డి గారు కోనేరు రవీంద్ర గారు ప్రొడ్యూసర్లో జయసోదాను చంద్రమోహన్ను పెట్టి చేశారు. కొంత సినిమా చేశారంట, మాకు తెలియదు, అది ఆగిపోయింది మధ్యలో, ఎందుకు బడ్జెట్ కానీ ఏదన్నా కానీ ఆగిపోయింది. సో ఇప్పుడు దానివల్ల ఈ సంగతి తెలిసి ఇక అప్పుడు ఆలోచించుకుంటే మాధవి గారు దాంట్లో చేశారన్నమాట. సో బాగా దాంట్లో చేశారు కాబట్టి మనకి కొంచెం మేము భయపడ్డాం, ఎందుకంటే మనకి గ్లామర్ రోల్స్ చేసి ఉన్నారు అప్పుడు దాకా. అది అట్లా దానికోసం చెప్పని వెంటనే అది కాదు, ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ అయ్యి అని చెప్పనేసి అనుకొని, జయంతి గారని వాళ్ళు వీళ్ళు జయ చిత్ర అని చెప్పనేసి అట్లా చాలామంది అనుకునేసేసి, ఇది మాధవ్ గారిని మనకి ఆ ఇమేజ్ ఉందనే దాంతో కొంచెం బాగా ఆలోచించి చివరికి లేదు కేశరామారావు కూడా చేసేద్దాం, దాంట్లో చేసింది కదా మనకి ఎటు రిస్క్ ఫ్యాక్టరీ సినిమా ఎటు అని చెప్పనేసి అలాగా మాధవ్ గారిని దాంట్లో సెలెక్ట్ చేసుకోవటం జరిగిన తర్వాత ఇక ఆ క్యారెక్టర్కి వచ్చేసరికి నాజరు అప్పుడు దాకా మా సినిమాల్లో నేను చేసిన పనిచేసిన సినిమాలు కోదండరామరెడ్డి గారి దగ్గర విలన్గా చేసేవాడు. రెండు క్యారెక్టర్లు ఎక్స్పెరిమెంట్లు. ఈ అమ్మాయి గ్లామర్గా చేసేది, అతను విలన్గా చేసేవాడు. అతను హీరోగా పెట్టుకునే ఆలోచన నాకు
నాజర్ అంటే బాగా ఇష్టం అనమాట. మంచి ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్ అనమాట. విలన్గా చేసినా కూడా మంచి ఆర్టిస్ట్ అని నాకు అప్పుడే చెప్పేవాడిని నేను. నీకు మంచి క్యారెక్టర్స్ వస్తే మాత్రం బాగా ఉంటుంది అని చెప్పనేసి అని, ఒక ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని. సో ఇప్పుడు నాకే ఛాన్స్ వచ్చింది. అది మాట్లాడేసేసి వాళ్ళ నాజర్ నన్ను వాళ్ళు పెట్టుకోవడం జరిగిన తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు నిజంగా మనసు పెట్టి ప్రాణం పెట్టి చేశారు. కీరవాణి గారు కూడా ఈ సిట్టింగ్కి వెళ్ళబోయే ముందు ఆయన ఏదో అమ్మవారి మాల వేసుకోవాలని చెప్పనేసి బెంగళూరు బయలుదేరుతా కూడా సరే ఏదో రాక వచ్చిందని చెప్పని దీన్ని కూర్చొని సిట్టింగు కంపోజింగ్ చేశారు. అంతా సుందరమూర్తి గారు రావటం, ఇల్లు కూర్చోవటం 2 hours 3 hours ఒక పూటలో ఆల్మోస్ట్ మెయిన్ వేణు అయి వచ్చాను సాంగు, రాలిపోయే 2 ట్యూన్స్ ఓకే అయిపోయింది. ఈయన అక్కడే కూర్చోసేసి నా పల్లవులు కూడా ముందు రాసేస్తే పల్లవులు కూడా అంటే ఓకే అయిపోయినాయి. అట్లా చాలా ఫాస్ట్గా అయిపోయి అప్పుడు కిరణ్ వారి గారు నేను డ్రెస్ వేసుకొని అమ్మవారి డ్రెస్ వేసుకొని వచ్చేసి నేను ఈ సాంగే రికార్డ్ చేస్తాను ఫస్ట్. అప్పుడు చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇది చేస్తానని చెప్పనేసి అని ఆయన కబుర్ చేస్తే ఇదే రికార్డింగ్ పెట్టాము. అయితే సుందరరామూర్తి గారితో అది ఒక ఓషన్ కదా నాలెడ్జ్. ఇది కూర్చొనేసి ఇవి వేణువై వచ్చాను పాట లిరిక్ రాసినప్పుడు గురువు దగ్గర నుండి రాయించుకునేవాళ్ళం. మాకు అలవాటు బాగా. ఇది ఏంటి గురువారు వేణువై వచ్చాను గాలిని అయిపోతాను అని చెప్పనేసి అనేదంటే అప్పుడు అన్నాడు అనమాట, అసలు మనిషి బ్రతుకే వేణువుకి సంబంధించిన లింక్ ఉంది. ఇప్పుడు వేణువు వాయించేటప్పుడు ఆ గాలి అంతా హోల్స్లోంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వేణువు అనేది మనిషి అయితే ఆ హోల్స్ ఉండేది మనిషికి కూడా నవరంధ్రాలని ఉంటాయి. మనిషి చనిపోయినప్పుడు ఆ నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోద్ది, అది తెలియదు. అలాగే వేణు వాయించేటప్పుడు కూడా ఆ ఫ్లూట్ ఆ ఏళ్ళు పెట్టేసేసి ఏదైతే సరిగా ఉండదో చివరకు ఎప్పుడైతే వాయువు అనేది మనం ఊదేది ఆ వాయువు అయితే ఎప్పుడైతే లోపలికి రాదో ఏదో ఒకటి లాస్ట్ మినిట్లో హోల్తోటి బయటికి వెళ్ళిపోతుంది. సో వేణువుకను దీనికి ఇంత లింక్ ఉంది. మనిషి జీవితానికి మనిషి అంటేనే వేణువురా బాబు అని చెప్పనేసి అంతా విడమర్చి చెప్పేసి ఇంకోటి మాతృదేవోవ, లేడీస్ని గౌరవించాలి పూజించాలి అని చెప్పనే దానికి లేడీస్లో గొప్పతనం ఏంటి మగాళ్ళకని చెప్పంటే నవరంధ్రాలు అని విన్నాం, మనకి ఎవరికైనా తెలుసు. కానీ ఆడవాళ్ళకి 10 రంధ్రాలు ఉంటాయంట. నేను కూడా షాక్ అయ్యాను. 10 రంధ్రాలు నవరంధ్రాలు విన్నాం కానీ అని చెప్పాను సార్. అవును, బర్త్ ఇచ్చే రంధ్రం ఎగస్ట్రా ఉంటుంది వాళ్ళకి. అది చాలామందికి తెలియదు. మనకి యూరిన్ ఇది జన్మనిచ్చే రంధ్రం ఒకటే అనుకుంటారు. సో అది వేరు రంధ్రం అది. సో అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఆ రంధ్రం మనిషి చనిపోయినప్పుడు బర్త్ ఇచ్చే రంధ్రంలోంచి ప్రాణవాయు పోదంట బయటికి. ఆడవాళ్ళకైనా కూడా ఈ నవరంధ్రాల్లోనే బయటికి వెళ్ళిపోద్ది చనిపోవడం అనేది జరిగేది. అది భర్త వేస్తుందంట, అంతేగాని ప్రాణం తీసుకోదు. అంత అసలు ఎక్కడ మామూలుగా దాంట్లో ఒక రాస్తూ పిల్లలతో చెబుతూ అంటాడనమాట. ఒక లైన్ రాశాడు సుందరరామూర్తి గారు. మదరు పిల్లలతో చెబుతూ, రెప్పనై ఉంటాను మీ కంటికి, బిడ్డనై వస్తాను మీ ఇంటికి. చనిపోయిన తర్వాత మీ బిడ్డనై అప్పుడు కూడా అలా వచ్చి నేను కాపాడుకుంటాను అని చెప్పనేది. అసలు రెప్పనై ఉంటాను నీ కంటికంటే కన్రెప్పగా లేకుండా అసలు లేదు కదా, క్షణంలో అంటాం కదా కన్రెప్ప కొట్టి. సో ఆ రకంగా నేను కాపాడుకుంటాను, క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను, నేను ఇక్కడ పోతే మళ్ళీ జన్మని మీ బిడ్డ వస్తానని చెప్పనేసి ఎంత బాగా రాశాడండి. అసలు మామూలుగా ఇవి కాదు. సరే, మీ అందరూ తెలుసు దాంట్లో రాలిపోయే పువ్వ రాగాలు ఎంత మంచి హిట్ అయిందో, ఎంత మంచి లిరిక్ ఉందో అది తెలుసు. కానీ అంత పాపులర్ ఉంది. నాకు బాగా నచ్చిన సాంగు ఒకటి ఉంది, అదే కన్నీటికి కలువలు పూసేన. ఆ అమ్మాయి బాధపడి ఏడుస్తూ ఉంటే
అప్పుడు భర్త ఓదార్చాలన్నమాట. అప్పుడు అది రాశాడు. రాస్తే ఏడుస్తూ ఉంటే, కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా. అసలు ఎక్కడ ఏం లిరిక్ అండి అది. అసలు ఎంత ఎంత ఏడ్చినా కూడా ఆ నీళ్లు పనికిరావమ్మా దేనికి, పూలకు దేనికి కూడా పనికిరావు. వర్షాలు ఎంత పడ్డా కూడా మబ్బు పైన ఆకాశం తడవదు, కింద ఇదే కానీ అని ఓదార్చటం గురించి ఇంకంతకన్నా గొప్ప సాహిత్యం ఉండదు. దాంట్లో ఇంకో సెంటెన్స్ కూడా రాశారండి, మనిషి మృత్యులో దాగి ఉన్న మనిషి బ్రతుకు అని చెప్పనేసి. అది జనాలకి తెలియదు, మృత్యులో దాగి ఉన్న మనిషి బ్రతుకంట. అది మరి నిజమే కదా. అసలు మనం అంతా మృత్యులో ఉన్నాం, ఎప్పుడు కబళిస్తుందో ఎప్పుడో తెలియదు, దాంట్లో దాక్కొని ఉన్నాం. అది ఎప్పుడైనా దాని ఇష్టం కబళించేస్తుంది. నాకు అసలు ఆ వర్డ్, ఆ సెంటెన్స్ చూసేసి గురువుగారికి అసలు దండం కాదు కదా. అలాంటి లిరిక్ సుందరరామూర్తి గారు నిజంగా ప్రాణం పోశారనమాట ఆ సినిమాకి. ఆ షూటింగ్కి ఇక్కడ మిడ్ సమ్మర్ మేము షూటింగ్ స్టార్ట్ చేసింది, కానీ అది కొంచెం గ్రీన్ అదంతా ఉంటే కానీ బాగుండదు. హైదరాబాద్లో మేము షూటింగ్. చివరికి అప్పుడు రామారావు గారి, కేఎస్ రామారావు గారి ఫ్రెండ్ తెలిసిన ఆయన నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు, వాళ్ళదేదో తోట ఉంటే ఆ తోటలో వాళ్ళే ఇవి టెంపరీ హౌసెస్ తయారు చేసే ఇది ఫ్యాక్టరీ కూడా వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. మిలిటరీ వాళ్ళకి క్యాంప్స్ ఎప్పుడెప్పుడు మార్చుకోవడానికి చేసేది. యాజ్బెస్టస్ రేకులని వాటితో తయారు చేసేది. సో దాంతో వాళ్ళ తోటలో వాళ్ళ అవి పెట్టేసి దాంట్లో చిన్న సెట్ వేసేసి హౌస్ మనకు కావాల్సినట్టుగా ఆ తోటలోనే సినిమా అంతా ఆల్మోస్ట్ తీసేసేసామండి. 80% అక్కడే మొత్తం ఒకే ప్లేస్. అది తోట కావడంతో ఎటు పెట్టినా కూడా గ్రీను దాంట్లోనే అక్కడే చేసేసి చేసాము. ఓన్లీ 3 హౌసులు ఉంటాయి. కోట శ్రీనివాసరావు గారిది, నారాయణరావు గారిది, అల్లు రామలింగ గారిది. ఆ 3 హౌసులకు మాత్రం సిటీకి వచ్చేసి ఆ 3 హౌసులు చేసేసాం. మిగిలింది మొత్తం అక్కడే చిన్న ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ అని దాని దగ్గరే మొత్తం సినిమా చేసాము. ఆ సినిమాకి ప్రాణం పోసిన వాళ్ళు 3, సత్యమూర్తి గారు కానీ పాపం, వేటూరి గారు కానీ వాళ్ళిద్దరూ లేరు. కీరవాణి గారి మ్యూజిక్ సూపర్గా ఇచ్చేశారు. అట్లాగా అన్నీ కలిసి వచ్చిన షూటింగ్ స్పాట్లో కూడా ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు రెయిన్బో వస్తే బాగుంటుంది అని చెప్పనేసి అనుకున్నాం. ఆ సాంగ్లో ఒక లిరిక్కి అని చెప్పనేసి అని అంత ముందు రోజు అనుకుంటే కరెక్ట్గా ఆ రాత్రి వర్షం పడి మరుసటి రోజు షూటింగ్ చేస్తుంటే రెయిన్బో వచ్చిందండి. అంటే మామూలుగా అట్లా కలిసి వస్తాయి అని చెప్పనే దానికి ఒక రాలిపోయే పువ్వు సాంగ్ తీయటానికి బస్సులో కెమెరా పెట్టేసేసి ట్రావెల్ చేస్తుంటే కెమెరామెన్ చోటాకే నాయుడు అన్నాడు, డ్రైగా ఉంది కెమెరాకి. మామూలుగా అయితే ఏంటంటే చిన్న ఇదైతే నీళ్లు జల్లేసి షూట్ చేస్తాం. ఇప్పుడు ఇది బస్సులో వెళ్తూ ఉంటే రోడ్డు అంతా ఎక్కడ చేస్తాం, మనం ఏం చేయలేం కదా అని చెప్పనేసి అని అనుకుంటూ ఉంటే, సరే ముందు ఏదో లోపల ఈ షాట్లు బస్సులో తీస్తూ ఉంటే అనుకోకుండా వర్షం పడిందండి. నిజంగా అదే కలిసి అటువంటి ఆ వర్షానికి రోడ్డు అంతా తడయి కెమెరామెన్ హ్యాపీ, మాకు కావాల్సిందంతా శుభ్రంగా చాలా బాగా చేసాం. అట్లాగా ప్రకృతి కూడా దానికి బాగా సహకరించింది ఈ సినిమాకి. ఇంకా తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత మామూలుగా ముందుగా అనుకుందే, ఎందుకంటే మాధవ్ జయసుధ గారు వాళ్ళంతా అంత ఫేమస్, మాధవ్ గారు గ్లామర్గా చేశారు కానీ అంత ఫేమస్ కాదు ఇక్కడ మన తెలుగులో కూడా. నాజరు అంత ఇదే లేదు. సో సినిమా రిలీజ్ చేసాము. చేసి దేవి థియేటరు చేసాము ఇక్కడ. సరే వెళ్ళాము, మేము కూడా వెళ్ళి అందుకని చూస్తుంటే కుర్రాళ్ళు వచ్చేసేసి పోస్టర్ కల్లి చూసి బొమ్మలు చూసేసి ఏదో డబ్బింగ్ సినిమా అటుగా ఉందిరా అని చెప్పనేసి అన్నారు. వాళ్ళకి మాతృదేవభావం అంటే ముందు అది దానికి ఇది కూడా కష్టం వాళ్ళకి, అది తెలుగు అని కూడా అనుకోవట్లేదు వాళ్ళు. మాతృదేవభావం ఏదో డబ్బింగ్ సినిమా అటుగా ఉందిరా, వీళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు అని చెప్పి అనుకుంటే ఈ అమ్మాయిని చూసాము రా సినిమాలో ఏదో ఒక చోట. అట్లా
ఆ పరిస్థితిలో అనుకుంటూ వేరే సినిమాకి వెళ్ళిపోయారు. ఆ కాంప్లెక్స్లోనే వేరేది ఉంటే. సరే ఇక నాయన ఇది చాలా దెబ్బ కొట్టేటట్టు ఉంది అని చెప్పేసి అనుకున్నాము. అనుకునేసేసి జస్ట్ 10% బిలో తోటి ఓపెన్ అయింది. ఓపెన్ అయితే మాకు నీరసం వచ్చేసింది. సరే సినిమా నుంచి బయటికి ఆ వచ్చిన వాళ్ళల్లోనే ఒక అతన్ని అడిగాం, కొంచెం పెద్ద అతన్ని అనమాట. నేనే అడిగాను. అడిగితే ఏంటి సినిమా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పని అడిగితే వీళ్ళ అమ్మాయి లెక్కని మొదలుపెట్టాడు. ఇదేంటి తిడుతున్నాడు, సినిమా తీసిన డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని తిడుతున్నాడుగా ఉంది, ఇదేంటి అని చెప్పి నేను షాక్ అయ్యాను. చేస్తే అతను ఫ్రస్ట్రేషను ఈ లమిడి కొడుకులకి అందరికీ కూడా గుడ్డలు తీసుకొని ఎగిరే ఈ సినిమాలు కావాలి, ఎంత మంచి సినిమా అండి, ఎంత బాగుందండి, అసలు జీవితాన్ని గురించి ఎలా చెప్పాడని చాలా బాగా చెప్పాడు. అతను చెబుతుంటే 4-3 కూడా వచ్చి నిలబడ్డారు. నిజమే సినిమా చాలా బాగుందండి అని చెప్పన్నారు కుర్రాళ్ళు కూడా. అమ్మ ముందు రెస్పాన్స్ బాగానే ఉందని చెప్పి అనుకున్న తర్వాత కెఎస్ రామారావు గారు కూడా నిజంగా ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్కి కావాల్సింది అదే. ఆయన అన్నారు, కలెక్షన్స్ లేకపోయినా కూడా టాక్ బాగుంది, దీన్ని మనం ఏదో చేస్తే పబ్లిసిటీ చేస్తే డెఫినెట్గా పికప్ అయ్యిద్ది, అందుకని మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు అని చెప్పనేసని డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కూడా ఫోన్ చేసి మీరు సినిమా తీసేయొద్దు కలెక్షన్స్ లేకపోయినా, నేను బేర్ చేసుకుంటాను, నేను చెప్పే వరకు మీరు తీసేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పటం. మేము కూర్చొనేసి ఏం చేద్దాం పబ్లిసిటీ రేటీ అని ఆలోచించుకుంటూ రకరకాలుగా ఇది చేసుకుంటే ఏ చేసినా సినిమా రిలీజ్ అయింది, డిలే అయ్యేటట్టుంది ప్రాసెస్. సో చివరికి ఈ ఖర్చీపులు అనేది రెడీమేడ్గా దొరుకుతాయి అనేది ఐడియా వచ్చింది. సో వస్తే దాని మీద మాధవి బొమ్మేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ మాధవి బొమ్మ వేయాలంటే మళ్ళీ లేట్ అవుతుందని మళ్ళీ అది కూడా వద్దనుకొనేసేసి కెఎస్ రామారావు గారు డెసిషన్ తీసుకొనేసి, అంతకుముందు మా హైదరాబాద్లో కొని అందరికి పంపిద్దాం అనుకుంది, ఇది అట్లా కూడా కాదని చెప్పనేసి అని ఇమ్మీడియట్గా మనకి కావాలి అని చెప్పనేసి ఏ డిస్ట్రిబ్యూటర్స్కి ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్కి ఫోన్ చేసేసి మీకు ₹1 వచ్చే ఖర్చీపులు లేడీస్ ఖర్చీపులు కొనేసేసేసి టికెట్ తోటి పాటు ఇచ్చేసేయండి అని చెప్పేసి అవి పంచారు. పంచిన తర్వాత ఒక ఫ్రైడే, సాటర్డే, మండే, ట్యూస్డే, వెన్స్డే, బుధవారం దాకా అవే కలెక్షన్స్, ఆ 15%, 10% అట్లాగే ఉంది. ఇక వీకెండ్ కాబట్టి ఇక తీసేద్దామని చెప్పనేసి ప్రిపేర్ అయిపోయి మేము కూడా ఆలోచిస్తూ ఇక మరి ఇప్పుడు దాకా ఏం చేస్తారు, ఇక వీకెండ్ అవుతుంది, ఒక్కరోజే ఉంది, గురువారం ఒక్కరోజే ఉంది, బుధవారం మేము కూర్చున్నాం అనమాట అని చెప్పనేసి తీసేయడానికి అయితే ప్రిపేర్ అయిపోతే బుధవారం ఫస్ట్ గోదావరి జిల్లా నుంచి నైట్ షో ఫుల్ అయిందని చెప్పనేసి వచ్చింది ఫోన్. అయితే ఇదేంటి మరే ఈ సినిమానైనా పక్క సినిమా ఏదైనా చూసి చెబుతున్నావు, కరెక్ట్గా కనుక్కోరా చెప్పని చెప్పండి. లేదండి మన సినిమా ఇదేనని చెప్పనేసి అన్నా. అప్పుడు మళ్ళీ హోప్ వచ్చింది. హోప్ వస్తే ముందు రామారావు గారు చేసిన పని ఏంటంటే సెకండ్ వీక్ అందరినీ కంటిన్యూ చేయమన్నాడు. సరే గురువారం మా కజిన్ బ్రదరు తోడల్లుడు గుంటూరులో ఉంటారనమాట. అక్కడ స్వామి థియేటర్ అని చెప్పని సెకండ్ థియేటర్, అక్కడ 2 థియేటర్లు వేశారు. ఆ స్వామి థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆయన రోజు చూసేవాడంట. చూస్తే 2-3 జనాలు అట్లా ఉంటూ ఈయన కూడా చూద్దాం వద్దా సినిమా, అసలు జనాలు లేరు అని చెప్పనేసి జనాల కోసమని ఆయన రోజు వెళ్తూ చూస్తూ ఉండేవాడు. ఇక సరే గురువారం లాస్ట్ డే, ఈరోజు చూద్దానికి తీసేస్తారని చెప్పనేసి బోర్డు కూడా పెట్టేశారంట థియేటర్ ముందు, ఎల్లుండి నుంచి చేయని. సో గురువారం సాయంత్రం వెళ్తే టికెట్లు ఇవ్వన్నారండి ఆయనకి. ఆయన షాక్ అయిపోయి ఇదేంటి నిన్నటిదాకా అసలు తిరిగితే ఇది అని చెప్పనేసి వెళ్తే ఫస్ట్ షో ఫుల్, సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది. అప్పుడు ఆ బోర్డు తీసేసేసి స్వామి థియేటర్ సెకండ్ వీక్ కూడా మేము ఇదే కంటిన్యూ చేస్తున్నామని చెప్పనేసి వాళ్ళు అక్కడ రామారావు గారు చెప్పింది మెయిన్ థియేటర్స్, ఇది వీళ్ళే పెట్టుకున్నారు అన్నమాట, ఇది సెకండ్ థియేటర్ అది పెట్టుకున్నారు. అలాగా గురువారం నుంచి ఇక అందుకొని ఇక తర్వాత మీ అందరికీ తెలుస్తుంది ఎలా ఆడింది, ఎట్లా ఇదైందని చెప్పనేసి నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డ్స్ అన్నీ వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.